నమస్తే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టికెట్ల ఇష్యూ నడుస్తుంది. సో నిన్న ఏదైతే మందకృష్ణ మాదిగ చేసినటువంటి కామెంట్స్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు బగ్గుమంటున్న పరిస్థితి. కేవలం కాంగ్రెస్ పార్టీలో రెడ్ల రాజ్యం, మాలల రాజ్యం నడుస్తుందంటూ ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ కాదు బీజేపీకి ఓటేయనట్టు కామెంట్ చేశారు. దీని మీద ఇప్పటికే కాంగ్రెస్ నేతలు బగ్గుమంటారు. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు జ్ఞానసుందర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. జ్ఞానసుందర్ గారు, మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూడొచ్చు? రెడ్ల పాలన నడుస్తుంది, మాలల పాలన నడుస్తుంది అంటున్నారు, ఏం చెప్తారు? అది మందకృష్ణ మాదిగ గారు చేసిన ఆరోపణను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ల పాలన కాదు, మాలల పాలన కాదు, ప్రజాపాలన నడుస్తూ ఉంది. నాయకులనే కాకుండా ప్రజా సేవకులుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ పార్టీ మంత్రుడు కానీ అహర్నిశలు కృషి చేసి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు. అటువంటి ప్రభుత్వం మీద రెడ్ల రాజ్యమనో మాల రాజ్యమనో అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెద్దపల్లి, మహబూబ్నగర్ మాలకి ఇచ్చారనే మాట ఆరోపణ చేస్తూ ఉంటారు మందకృష్ణ. నిజమే, మా తుంగతుర్తి నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 2 మాదిగలకే ఇచ్చారు. నేను అర్హుని, నిరంతరం 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. నాకు రావాల్సిన టికెట్ పోయింది, నేను బాధపడలేదే. నేను మాదికుల మీద అక్కసు వెళ్ళగక్కలేదే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ను కూడా మాదిగలను వేసారు, సూర్యాపేట అమ్మాయి రజనీ కుమారి అని చెప్పి. రేపు మాపో ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ కూడా మాదిగలకు ఇచ్చే అవకాశం ఉంది. మరి అక్కడ మా పేరు లేదని మేము అక్కసు వెళ్ళగక్కలేదే. ఒక్కోసారి పార్టీ నిర్ణయాల్లో సమన్వయం చేయడంలో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వస్తుంది. దాని మీద పార్టీ నిర్ణయం అది, దానికి కట్టుబడి ఉన్నాం తప్ప మీ మాదిగలకో మాళ్ళకో కాదు. ఈ దేశంలో కాంగ్రెస్ ఒక మాట అంటున్నాడు మందకృష్ణ మాదిగ, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మన మాదిగలకు మనం బీజేపీకి ఓటేయాలంటున్నాడు. బీజేపీ అనేది భారతదేశంలో మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతుంది. మనధర్మ శాస్త్రం అంటే వెనకటికి గుడికి రానివ్వకుండా మాల మాదిగలను, బీసీలను కూడా, పేద కులాలను బడికి రానివ్వకుండా, సమాజంలో గౌరవంగా బట్టలు వేసుకొని తిరగకుండా, సాహిత్యాన్ని చదవకుండా, చదివితే నాలికలు కోసిండ్రు, వింటే చెవులు సీసం పోసిర్రు, చూస్తే కళ్ళల కారం కలిపిండ్రు. ఇటువంటి పరిస్థితుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశంలో స్వాతంత్రం ఇస్తే మాల మాదిగల గౌరవంగా ఉన్నారు. ఇలా ఇందిరాగాంధీ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చడమే కాకుండా ఇలా ఇందిరాగాంధీ మాదిగలకు, మాలలకు, ఎస్టీలకు 3 ఎకరాలు 2 ఎకరాలు బతకడానికి భూ సంస్కరణలు ప్రవేశపెట్టి అట్టి భూముల్ని కాంగ్రెస్ పార్టీ సంస్కరణలో భాగంగా, భూ సంస్కరణలో భాగంగా పేద మాదిగలకు ఇస్తే ఇలా 2 ఎకరాలు 3 ఎకరాల గ్రామాలు ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు తప్ప మరొకటి కాదు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఇలా విమర్శించడం అనేది మందకృష్ణ మాదిగకు తగదు. ఈవెన్ దో మందకృష్ణ గారి బిడ్డకు ఎంబీబీఎస్ సీట్ ఇప్పించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. రాజమండ్రిలో తన బిడ్డ ఎంబీబీఎస్ చేసింది. ఇవాళ తర్వాత ఆయన కొడుకు సిబిఐటీలో సీట్ ఇప్పించింది బట్టి విక్రమార్క. వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకు ఒక కులం మీద అక్కసు వెళ్ళకక్కడం? ఉత్తర భారతదేశంలో కాంశీరాము మాల మాదిగలనే కాకుండా బీసీలందరినీ ఏకం చేసి అక్కడ రాజ్యాధికారంలోకి తీసుకొచ్చాడు. రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఇటువంటి పరిష్కారం చేసుకోవచ్చు. మీరు సోషలిస్ట్ పార్టీ అని పెట్టిండు మందకృష్ణ మాదిగ. సోషలిస్ట్ పార్టీ అంటే నువ్వు రాజ్యాధికారంలో రాకపోయినా ప్రజలను ఆర్గనైజ్ చేసి ఒక కులాన్ని వ్యతిరేకించి ఒక కులం వెనకాల నేను ఉంటే రాజ్యాధికారంలోకి వస్తావా? నీ పార్టీ ఉద్దేశం, నీ ఉద్దేశం ఏంది? ఎవడు పైసలు ఇస్తే, ప్యాకేజ్ ఇస్తే వానికి మద్దతుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనది, శోచనీయమైంది, బాధాకరమైన విషయం అనే మాట నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు కావచ్చు అటు పార్లమెంట్లో మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీ మాట ఇచ్చిండు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీకి ఓటేయమంటున్నాడా, లేకపోతే వేరే ఉద్దేశం అనుకోవచ్చు? నేనేమంటున్నానంటే, నాకు 30 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు స్నేహితుడు, మాకు వెన్నుదన్నుగా ఉన్నాడు అంటున్నాడు. మరి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా, బీజేపీ ప్రధానమంత్రి అధికారం ఉంది కదా, మరి 10 ఏళ్ళ నుంచి ఎందుకు ఏబీసీ వర్గీకరణ చేయలేదు? ఇవాళ ఎలక్షన్ ముందల బీసీ ముఖ్యమంత్రి ఇవాళ వర్గీకరణ అనే మాట మాట్లాడుతున్నారు. ఎందుకు 10 ఏళ్ళ నుంచి చేయలేదు? నేను మందకృష్ణ మాదిగ కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఇది కేవలం కుట్రపూరిత ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందడానికి తెలంగాణలో పార్టీ లేదు. ఆ పార్టీ లబ్ధి పొందడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి ఏబీసీలో మాట ఎత్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఉషా మేయర్ కమిషన్ వేసింది ఏబీసీల వర్గీకరణ కోసం. దాన్ని అమలు చేయడానికి మేము వీళ్ళ అధికారం లేము, మళ్ళీ కమిషన్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఉషా మేయర్ కమిషన్ సిఫారసుల మేరకు ఏబీసీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి నేను ఏదైతే బీజేపీ పార్టీకి మందకృష్ణ మాదిగ సూచన చేస్తూ ఉన్నాను. అది ఒకనాడు కాంగ్రెస్ పార్టీ కోట ఏమన్నాడు, ఒకనాడు తెలుగుదేశం పార్టీ కోట ఏమన్నాడు, ఇవాళ బీజేపీకి అంటున్నాడు. డాక్టర్ అంబేద్కర్ కూడా నోరుండి మాట్లాడలేని మూగజీవుల కోసం అనేక స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూనే సాంఘిక విముక్తి కోసం పోరాటం చేసిన అంబేద్కర్ ఆనాడు ఒక పార్టీ పంచన జరలే, ఒక్కడు
గాంధీ, నెహ్రూ, బోస్ పటేల్ కూడా మా జాతుల పరిస్థితి ఏంది, దేశ స్వాతంత్రం వస్తే అందులో మా పాత్ర ఏందని చెప్పి ప్రశ్నించి పోరాటం చేసి భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించాడు. భారత రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వబట్టే ఈనాడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు కూడా ఇలా 400 ఆర్టికల్ ప్రకారంగా వాళ్ళ ఆర్థిక, సాంఘిక, విద్యా విషయాలపై సమీక్ష జరపాలన్నందుకే మండల కమిషన్ లాంటి కమిషన్లు కూడా వేయడం జరిగిందని మాట చెప్తా ఉన్నాను. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మేరకే ఇవాళ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు చదువుకొని ఉద్యోగాలు రాజకీయ నాయకులైనరు. ఆ భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దంటే మందకృష్ణ మాదిగ స్వయంగా మదిలలో మాదిగలు ఎక్కువని పోటీ చేసిండండి. డిపాజిట్ పోయింది బట్టి విక్రమార్క మీద. వర్ధన్నపేటలో మళ్ళీ మాదిగలు ఎక్కువని అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, ఇలా పోటీ చేసిండండి. ఆడకు డిపాజిట్ పోయిందండి. అంటే మాదిగలు ఎక్కువ నువ్వు కాంట్రాక్ట్ చేస్తే ఆ మాదిగ ప్రజలు నీకు ఓటేసే పరిస్థితి లేరు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఆ దుర్మార్గమైన అవినీతి కార్యక్రమాల మేరకు మాదిగలు నీకు వెమ్మడి ఉండట్లేరనే మాట నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా గాంధీ భవన్లో ఏబిసిడి ఉద్యమం కోసం 4 వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోయారండి. ఐదో రామరెడ్డిని ఒక బిల్డర్ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చిన మందకృష్ణ ఉద్యమానికి 10 లక్షలు ఇస్తే ఆ కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదండి. ఇవ్వకపోతే మహేష్ అనే ఒక అబ్బాయి చనిపోయిన ఆయన తండ్రి వచ్చి మన రామ్నగర్లో ఏదైతే రామ్నగర్ గుండు దగ్గర వీళ్ళ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ కాడ వాళ్ళ ఫాదర్ ధర్నా చేస్తే దాడి చేపించినండి. నువ్వు మాదిగల క్షేమం కోసం కొట్లాడుతున్నావా? ఏది ఆ మాదిగలు చచ్చిపోతే వాళ్ళకు ఒక బిల్డర్ ఇచ్చిన డబ్బు వాళ్ళకి అందజేయాలి కదా. కావాలంటే వాళ్ళ తండ్రి నేను ప్రవేశపెడితే ఇక్కడ వాళ్ళ తండ్రితో మాట్లాడేసి మాట్లాడే మాట ఒక్కటి కూడా అబద్ధం కాదు. ఈ పరిస్థితి రాకూడదని చెప్పి నన్ను ఒకనాడు మాలలు ఉద్యమం చేయాలి, మాల మహానాడు అంటే మాలల్ని మాదిగల్ని కలిపే రోజు కోసం ఎదురు చూసే మనిషిని నేను. కుల విభజన కాదు, కులం కావాలా, కుటుంబం కావాలంటే సమాజం కావాలనుకునే కోరుకునే వ్యక్తి నేను అని చెప్పి కుల ఉద్యమాలు చేయలే. డాక్టర్ అంబేద్కర్ కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మాణం చేయాలని చెప్పి అన్న అంబేద్కర్ సిద్ధాంతం మేరకు నేను కుల ఉద్యమంలో పాల్గొనలేదు, మాదిగ ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు, మాల ఉద్యమాన్ని అనుకూలించలేదు అన్న మాట చెప్పడానికి నేను గర్విస్తున్నా. అంబేద్కర్ చెప్పిన మాటను అనుసరించిన మాట చెప్తా ఉన్నాను. దాంతోపాటు నిన్న 5 మందికి సంబంధించి 2వ జాబితాను, ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అందులో ప్రధానంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ఆరోపణ వస్తుంది. సో ఎట్లా చూస్తారు? అంటే పార్టీ విజయావకాశాలు దృష్టి పెట్టుకొని పీసీసీ కానీ ఏఐసీసీ కానీ వర్కింగ్ కమిటీ కూర్చొని పార్టీ విజయావకాశాల కోసము డిసిషన్ తీసుకున్నది. కాబట్టి దాన్ని మనం విమర్శ చేయాల్సిన అవసరం లేదు. పార్టీ జ్ఞానసుందరం పెడితే గెలుస్తుందంటే జ్ఞానసుందరం పెడతారు, లేకపోతే పలానా శ్రీశైలం పెడతారు, శ్రీశైలం పెడతారు అనే మాట నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేస్తే ఒక అన్యాయం జరిగితే రెండోసారి ఇంకొకటి అన్యాయం. నేను 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నాకు ఒక అవకాశం రాలే, నేను నిస్పృహ చెందలే, నిరాశ చెందలే, బాధపడలే, వేదనకు గురగాలే. అదే కమిట్మెంట్తోని అదే శక్తివంతంగా ఈ రోజు కూడా పనిచేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్తున్నాను, మందకృష్ణ మాదిగ గారు ఒకనాడు కేసీఆర్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే ఇది అప్రజాస్వామికము, అక్రమ అరెస్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు అడ్వకేట్స్ని మాట్లాడి జైలు నుంచి రిలీజ్ చేయించింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు శత్రువు, మా కిషన్ రెడ్డి మిత్రువా. ఆయన బిడ్డ వ్యూహం జరిగితే రేవంత్ రెడ్డి గారు భోజన ఏర్పాట్లన్నీ ఆయనే చేసిండు. ఇట్లాంటివన్నీ దృష్టి పెట్టుకొని మందకృష్ణ మాదిగ మాట్లాడలే. అనైతికంగా ఒకనాడు ఒక పార్టీ మాట్లాడడం అనేది బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఈ పరిస్థితి నేను ఈ మాటలు ఈ రోజు వరకు మొదటిసారి నేను స్పందించడం. నా 40 ఏళ్ళ జీవిత దండోర ఉద్యమం వచ్చి 30 ఏళ్ళు అయింది. ఒక్కనాడు కూడా నేను మాట్లాడడానికి మనస్కరించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పేద వర్గాలకు అండగా ఇందిరాగాంధీ 20 సూత్ర ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, జవహర్లాల్ నెహ్రూ ఐదు పంచసూత్ర కార్యక్రమాలు ప్రవేశపెట్టి దేశంలో ఆనాడు స్వాతంత్రం వచ్చినాడు కూడా భూస్వామ్య పెత్తనం ఉండే దేశంలో అసలు ఎవరు కూడా రోడ్ల మీద బట్టలు వేసుకొని తిరిగే పరిస్థితి లేదు, బడికి పోయే పరిస్థితి లేదు, గుడికి పోయే పరిస్థితి లేదు. జవహర్లాల్ నెహ్రూ గారు 52లోనే భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి పార్లమెంట్లో చట్టాన్ని చేసిన గొప్ప నేత. ఇందిరాగాంధీ 20 సూత్ర ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామాల్లో ఉండబడిన మాదిగలకు, మాలలకు బావులు తవ్వించి, భూములు ఇచ్చి, బోర్లు మంజూరు చేయించి, కరెంటు కనెక్షన్లు ఇప్పించి వాళ్ళ అభివృద్ధి కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అన్నమాట చెప్పడానికి. ప్రధానంగా నిజంగా మాదిగలకు, మందకృష్ణ మాదిగ అన్నట్టు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందంటే ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీ మాదిగలు దామోదర నరసింహ లాస్ట్ సారి గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసాడు. ఇవాళ అత్యున్నత కమిటీలో దామోదర నరసింహ సిడబ్ల్యూసీ మెంబర్. రేపు కాలం కలిసితే దామోదర నరసింహ ముఖ్యమంత్రి కావచ్చు ఈ రాష్ట్రానికి. కానీ అన్యాయం చేసిన మాట, నువ్వు అన్యాయం చేస్తే పోయినసారి ఎలక్షన్లో నువ్వు సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మనం కేసీఆర్ని ఓడించాలంటే చెప్పినావు. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, నేడు ఒక మాట, రేపు ఒక మాట. అంటే ఒక మాట ఉంది, నేను అనకూడదు. కానీ మాదిగల్ని 2-3 సంఘాలు విభజన జరిగి ఈయనతో పనిచేసిన వాళ్ళే అంటారు ప్యాకేజ్ మాస్టర్ అని చెప్పి. ఒక మాట చెప్తా మిత్రమా, సుంకపాక దేవయ్య అని ఒక అతను, ఈయన సహచరు ఉద్యమ నాయకుడు. ఆయన చెప్పులు కుట్టి స్లిప్పర్స్ వేసుకొని తిరిగే కృష్ణ మాదిగకు చెప్పులు కొనిచ్చి, బట్టలు కొనిచ్చి ఉద్యమం హైదరాబాద్లో షెల్టర్ ఇచ్చేస్తే ఆయన చనిపోతే కనీసం పరామర్శ చేయలేదండి.
ఈయనను ఏబిసిడి ఉద్యమ నిర్వహణ చేయడానికి సత్యమూర్తి మాలోడండి. ఏబిసిడి ఉద్యమ రూపకల్ప ఎవరు? సత్యమూర్తి కేజీ. ఆయననికి ఈ మాదిగ దండోర ఉద్యమానికి రూపాన్ని అందించింది మన సత్యమూర్తి మాలోడండి. నీకు ఇంట్లో వంట వండి పెట్టిన బెంజమిన్ అని కడప జిల్లా వాడు నీ బిడ్డల్ని బడికి తీసుకుపోయి నీ ఇంట్లో సఫల చర్యలు చేసి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి నీకు ఆహారాన్ని అందించిన వాడు నా తండ్రి సమానుడు బెంజమిన్ అన్నాడండి. అతను సస్తే వాళ్ళు ఊరిగిపోలేదండి. నువ్వు మానవత్వం గురించి, నువ్వు న్యాయం గురించి, నువ్వు సత్యం గురించి మాట్లాడతావు. ఒక సమాధిగా నువ్వు మాట్లాడే మాటలని కిరాయి మాటలు, ఆ కిరాయి మాటలు ఉపసంహరించుకోవాలి. మాదిగ మిత్రులకు మాల మిత్రులు చెప్తున్నా, గతంలో చుండూరులో కారంచేడులో మాదిగల్ని కోస్తే మాలలు ఉద్యమం నడిపించి పోరాటం చేశారండి. చుండూరులో మాలలు చంపితే మాదిగల ముందుండి పోరాటం చేసిరే. ఐక్యంగా ఉన్న ప్రజలను ఈ కులం పేరు మీద డివిజన్ చేసి రాజ్యాధికారం కోసం పోరాటం అని చెప్పి మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టిన మందకృష్ణ ఈ కుల విభజన చేయడం ద్వారా నేను అనుకుంటా ఒక 50-60 సంవత్సరాలు మాదిగలకు వెనకపోయిన రాజ్యాధికారం అంత కూడా అనే మాట నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జ్ఞానసుందర్ గారు అయితే ఇక మందకృష్ణ మాదిగ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నటువంటి రీతిలో ఆయన డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం దీని మీద ఎట్లా స్పందిస్తున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.